చిన్న కబురులు వినండి నేర్చుకోండి. అది ఒక అందమైన చిన్న పల్లెటూరు. అక్కడ రాము అనే ఒక పేద బాలుడు ఉండేవాడు. రాము చాలా పేదవాడైనా అతనికి ఉన్న అతి పెద్ద గుణం నిజాయితీ. ఒకరోజు రాము బడి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా రాము నడుస్తూ కిందపడి ఉన్న ఒక నల్లటి పర్స్ చూస్తాడు. చుట్టూ చూసి ఆ పర్స్‌ను చేతుల్లోకి తీసుకుంటాడు. అయ్యో! ఇక్కడ పర్స్ పడిపోయింది. ఇందులో ఏముందో చూద్దాం. చాలా డబ్బులు ఉన్నాయి. పైగా ఒక బంగారు గొలుసు కూడా ఉంది. ఇది ఎవరిదో? వాళ్ళు పాపం ఎంత బాధపడుతున్నారో. రాము చుట్టూ చూస్తాడు. కొద్ది దూరంలో ఉన్న సోమయ్య దుకాణం దగ్గర ఒకాయన కంగారుగా వెతుక్కుంటూ కనిపిస్తాడు. సోమయ్య కంగారుగా జేబును వెతుక్కుంటూ కింద వెతుకుతుంటాడు. అయ్యో దేవుడా! నా పర్స్ ఎక్కడ పడిపోయింది? అందులో రోజంతా కష్టపడిన డబ్బులు, నా భార్య బంగారు గొలుసు ఉన్నాయి. నా పని అయిపోయింది. రాము మెల్లగా సోమయ్య దగ్గరకు వెళ్తాడు. సోమయ్య గారు, మీరు ఏమైనా పోగొట్టుకున్నారా? అవును బాబూ, నా నల్లటి తోలు పర్స్ పోయింది. అందులో చాలా డబ్బులు ఉన్నాయి. ఇదిగోండి సోమయ్య గారు మీ పర్స్. నాకు రోడ్డు మీద దొరికింది. ఒకసారి సరిగ్గా చూసుకోండి. సోమయ్య పర్స్ తీసుకొని ఆశ్చర్యంగా చూస్తాడు. తెరచి డబ్బులు, బంగారు గొలుసు లెక్క పెడతాడు. అన్నీ సరిగ్గా ఉంటాయి. అన్నీ అలాగే ఉన్నాయి. ఈ రోజుల్లో రూపాయి దొరికితేనే జేబులో వేసుకుంటారు. అలాంటిది ఇంత డబ్బు, బంగారం ఉంటే తెచ్చి ఇచ్చేశావా? నిన్ను చూస్తుంటే చాలా పేదవాడిలా ఉన్నావు. నీకు ఆశ కలగలేదా తమ్మి? ఆశపడటం తప్పు కాదు సోమయ్య గారు. కానీ ఇంకొకరి కష్టార్జితాన్ని దొంగిలించడం లేదా ఆశపడటం చాలా పెద్ద తప్పు. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పింది. కష్టపడి సంపాదించినదే మనది. ఎదుటివారి వస్తువుపై ఆశపడకూడదు. సోమయ్య పర్స్‌లోంచి కొంత డబ్బు తీసి రాముకి ఇవ్వబోతాడు. వద్దు సోమయ్య గారు, మంచి పని చేసినందుకు డబ్బులు తీసుకోకూడదు. మీ పర్స్ మీకు దొరికింది. అదే నాకు పెద్ద సంతోషం. నేను వస్తాను. రాము నిజాయితీని చూసి ముచ్చటపడిన సోమయ్య. ఆ తర్వాత రాము చదువు కావలసిన ఖర్చులన్నీ తనే భరించాడు. రాము పెద్దయ్యాక ఒక మంచి అధికారి అయ్యాడు. ఈ కథలోని నీతి నిజాయితీ ఎప్పుడూ ఓడిపోదు. మనం చేసే మంచి పనులే మన భవిష్యత్తుకు పునాది. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.